ఉంది, ఇలా ఇలా ఉంది పరిస్థితి, కాబట్టి ఈ టెస్టులు చేయించాలి, ఇలాగ డాక్టర్ గారికి చెప్పాలి, ఇలాగా మరి టెస్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్లో తేడా ఉంటే వెంటనే మీరు పిహెచ్సి మారేడుమిల్లి పంపితే అక్కడ డ్రగ్ పెడతారు అని మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా స్కెచ్ వేసి ఆమెకు అడ్వైజ్ చేయడం జరిగింది. ఆ పాప కూడా అలాగే పొద్దున్నే రంపచోడవరం వచ్చేసింది, 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఆ స్టాఫ్ నర్స్ని కలుసుకుంది, ఇవన్నీ కూడా చేయించుకుంది. టెస్ట్లో ఖచ్చితంగా రిపోర్ట్లో తేడా ఉంది. అక్కడ డాక్టర్ గారు కూడా చెప్పారంట, వెంటనే నువ్వు టీబీ మందులు వాడాలి, నీకు పిహెచ్సికి పంపిస్తున్నాను మారేడుమిల్లి అని. మారేడుమిల్లి రిఫర్ చేశారు. ఆ స్లిప్ పట్టుకొని అక్కడికి వెళ్ళింది. నిన్న సాయంకాలం 5ంటికి నాకు రిపోర్ట్ వచ్చింది. అప్పటికి నాకు మనశ్శాంతి వచ్చింది. వెంటనే అక్కడ మెడిసిన్ అవైలబుల్గా ఉందా లేదా, అక్కడ డాక్టర్ గారి నెంబర్ కావాలి అని నేను పిహెచ్సిలోనే ఉన్నాను, డాక్టర్ గారు ఉన్నారండి అని చెప్పింది. ఆ డాక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఇట్లా మా గ్రాండ్ డాక్టర్ ఈ పాపకి టెస్ట్లో కన్ఫర్మ్ అయింది కాబట్టి అర్జెంటుగా కార్డు ఓపెన్ చేసి ఇక్కడ డ్రగ్ పెట్టించండి అని నేను డాక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉన్న మెడికల్ నాలెడ్జ్ని ప్రభు ఏ ఛానల్ ద్వారా ఎలాగా వాడుకున్నాడు అని ప్రయత్నం చేయాలి. విగరస్గా ప్రయత్నం చేశాను, కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాను, కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాను. ఆ పాపకి ఎలా వెళ్ళాలి ఎవరు లేరు తోడు. ఆ పాపకి ఎక్కడికి వెళ్ళాలి, అదేమి దగ్గర కాదండి, పక్కనున్న ధవళేశ్వరము, షిరిడి సాయినగరు, లేకపోతే ఆనాల వెంకటపురం అంత దగ్గర కాదు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలి, బస్సులు ఎక్కాలి, ఎన్ని బాధలు పడాలి. ఈరోజు మళ్ళీ మార్నింగు 5 o'clockకి బాగా చెస్ట్ పెయిన్ వచ్చిందంట. నాకు డిస్టర్బ్ చేయలేక కాల్ మాత్రం మిస్డ్ కాల్ ఉంది. అప్పుడు పొద్దున్న కాల్ చేశాను, ఏంటమ్మా అంటే ఇలాగా బాగా నొప్పిగా ఉందంటే, అందుకే హాస్పిటల్కి వచ్చేసాను అంటే మెడిసిన్ మరి వెంటనే డ్రగ్ పెట్టేశారు. 1 monthకి 90 క్యాప్సిల్స్ పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ఒక విశ్వాసిని, ఒక మెడికల్ పర్సన్ని, లేకపోతే ఒక ఎల్టీని, ఒక స్టాఫ్ నర్స్ని, ఒక డాక్టర్ని వాడుకోగలడు. దూరంగా ఉన్నా నేను వెంటనే అక్కడ నా ట్రీట్మెంటే చేయకపోయినా నా అడ్వైజు పనికొస్తుంది. ఫాలో అప్ చేయడం, ప్రార్థన చేసి మరి ఉపశమనం కలగచేయటమే, అడ్వైజ్ కరెక్ట్గా ఇచ్చి ఉపశమనం కలగచేయటమే. లేకపోతే పచ్చం ఏమి తినాలి అని చెప్పి మనం ఉపశమనం కలగచేయాలి. దేవుడు మనకి ఇచ్చినవి ఇవి. ఆ భూమి సదును